అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నెల్లూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రధానంగా సోమవారం ఆయన స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ప్రారంభించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ, ప్రజా సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఒకే వేదికపై నుంచి ప్రారంభించారు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలియజేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఒకే వేదికపై నుంచి ఆయన తెలిపేటువంటి విధానం చాలా వినూత్నంగా కనబడుతుంటుంది. తాజాగా ఆయన ఒకే వేదిక నుంచి కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులను దాదాపు 168 అభివృద్ధి పనులను ప్రారంభించడం నియోజకవర్గ ప్రజలను కూడా ఆకట్టుకుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన, అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. 857 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు గాని, కాలువలు గాని 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో ప్రజలే ప్రారంభికులుగా, స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం గడిపుడున ఏసీ స్టేడియం ఎదురుగా, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జంజీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు, ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని, అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు, 160 అభివృద్ధి పనులని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యువతరం ఆకాంక్షలు, యువతరం ఆశయాలు, యువతరం సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈనాడు కొత్తగా నేను చెప్పేది కాదు, ఎప్పుడో గతంలోనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పని స్వామి వివేకానంద గారు చెప్తారు. మరి ఈ దేశ నిర్మాణంలో యువతరం పాత్ర అంత కీలకం. మరి ముఖ్యంగా చాలా సంతోషించే పరిణామం ఏమిటంటే ఈనాటి యువతరం ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది, ఆ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంది. ఈ దేశం మాది, ఈ దేశ భవిష్యత్తులో నేను కీలక పాత్ర పోషించాలా, మా ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలా, మా యొక్క యువతరం ఆకాంక్షలకి అనుగుణంగా ఈ దేశం ముందుకు సాగాలని. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, యువనేత నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ దేశంలో ఉండే అనేక మంది రాజకీయ నేతలు స్వయంగా చెప్పే మాట ఒకే ఒకటి: భారతదేశం జంజీ యువతరం సూచనలు, సలహాలతో విశ్వ గురువుగా ఆవిర్భవిస్తుంది. భారతదేశం విశ్వ గురువుగా భవిష్యత్తులో ఏదైతే ఆవిష్కరించబోతుందో, విశ్వ గురువుగా మారబోతుందో, ఆ విశ్వ గురువుగా భారతదేశం మారాలంటే ఈ దేశంలో ఉండే జంజీ యువతరం ఆకాంక్షలు, ఆశయాలు అన్ని కూడా సాధించాలని, అందుకే ఈ దేశంలో ఆల్ఫా యువత కావచ్చు, జంజీ యువత కావచ్చు, ఈ దేశ నాయకత్వం విశేషమైన ప్రాధాన్యమిస్తుంది. అందుకే స్థానిక శాసనసభ్యుడిగా ఈరోజు జంజీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నాం జంజీ కానీ మీకు అందరూ గుర్తు చేస్తా ఉన్నా, ఓ ఏడాది క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రామలింగపురం అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని
ఒక 10th క్లాస్ చదివే 17 ఏళ్ల బాలుడి చేత ప్రారంభించడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఒకటే, విద్యార్థుల్ని ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో, సమాజ ఉద్ధరణ కార్యక్రమాల్లో, దేశం దిశ మార్చే కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలి. ఈ రోజు దేశం అంతా కూడా జంజీ ఆ యొక్క ఆకాంక్షలు, ఆలోచనలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ జంజీ యువత ఈ దేశం మాదిరి స్పష్టంగా ఈ యొక్క దేశ ఆకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క జంజీ యువత ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారి ఆకాంక్షలకి అనుగుణంగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జంజీ పలువురు విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభింపజేశాం. ఇది ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో కూడా మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్రస్థాయిలో ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతారని చెప్పని తెలియజేస్తారు.